సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు స్థానికులకు మద్దతు తెలిపారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ముఖ్య నాయకులు ధర్నాకు అటెండ్ అయ్యారు. డంపింగ్ యార్డుతో పర్యావరణం దెబ్బతింటుందని, నర్సాపూర్ చెరువు కలుషితమవుతుందన్నారు నేతలు. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానికంగా ఇంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం మొండిగా వెళ్తుందని ఆరోపించారు. వెంటనే డంపింగ్ యార్డు రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. డంప్ యార్డు తెచ్చి మా నెత్తిన వేయొద్దు అంటున్నారు. మా నల్లవెల్లి, ప్యారానగరు, మా గుమ్మడిదల మండలం అంతా ఆగమైపోతుంది. ఆ డంప్ యార్డు ఇక్కడ వేస్తే మా భూగర్భ జలాలు కలుషితమైపోతాయి. ఈ చుట్టుపక్కల పర్యావరణం దెబ్బతింటుంది. మా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. మాకు లేని రోగాలు వస్తాయి. ఆ నర్సాపూర్ చెరువు ఇవాళ పర్యాటకానికి చిరునామాగా ఉన్నటువంటి నర్సాపూర్ చెరువు రేపు పూర్తిగా కలుషితమైపోతుంది. మాకు ఈ గుమ్మడిదల మండలమే ఆగమవుతుంది కనుక ఈ డంప్ యార్డు వద్దు అని మీరు అంటున్నారు. నిజానికి గతంలో కూడా మీరందరూ కూడా అప్పుడు నా దృష్టికి మైపాల్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, మీ ఇక్కడ ఉండే మా గోవర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు కావచ్చు, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వద్దని నాకు చెప్తే అప్పుడు నేను ప్రభుత్వంలో మాట్లాడి దీని పనులను ఆపించి అది ఇక్కడ జరగకుండా మేము చేసినాం. కానీ ఇప్పుడు ఎట్లా చేస్తుందంటే ఏదో ఎమర్జెన్సీ లెక్క అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఊర్ల మీద పడి 100-150 మంది మగోళ్ళని ఎత్తుకపోయి సంగారెడ్డిలో పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఒకటేసారి దొంగలు ఊరి మీద పడ్డట్టు 1000 మంది పోలీసు వాళ్ళు, 400-500 టిప్పర్లు రాత్రికి రాత్రి పనులు చేసి ఈ మొత్తానికి ఈ డంప్ యార్డును పెట్టేటువంటి ఒక కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఎక్కడైనా ఊర్లు లేని కాడ, ప్రజలు లేని కాడ, ఎవరికి ఇబ్బంది లేని కాడ పెట్టాలి. ఇక్కడే మీరు ప్రజల్ని అడగలే, ప్రజల అభిప్రాయం తీసుకోలే. ఏమనంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు ఉండగానే పెట్టినాం, అది అప్పటిదే 2008కేలు ఉన్నది అని చెప్పి కొత్త కథలు చెప్తున్నారు. ఇది ఎప్పటిదా అప్పటిదా, ఎవరు పెట్టినరు ఎందుకు పెట్టినరో కాదు, ప్రజల అభిప్రాయాలు కనుక్కోండి. గుమ్మడిదల రైతులు అంటే ఆదర్శవంతమైన రైతులు, బంగారం లాంటి పంటలు పండించే రైతులు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల రైతులు. ఇక్కడ కూరగాయలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ ఇక్కడ అద్భుతంగా మంచి పంటలు తీసేటువంటి రైతులు ఉన్నారు. 6 కాలం కష్టపడే మంచి రైతులు ఉన్నారు. ఇవాళ ఈ రైతులందరూ ఏం కోరుకుంటున్నారంటే మా నెత్తిన ఈ డంప్ యార్డు పెట్టకండి, మా ప్రజల్ని బతకనియండి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ డంప్ యార్డును రద్దు చేయండి. ఇంకెక్కడన్నా దూర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని చోట ఈ డంప్ యార్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.